స్తుతి గానము చేసెదను. ఆత్మతోను సత్యముతోను తంబురతోను సితారలతోను దేవా స్తుతి గానము చేసెదను. దేవా స్తుతి గానము చేసెదను. స్తుతి గానము చేసెదను. స్తుతి గానము చేసెదను. జనములలో నిన్ను స్తుతింతును, ప్రజలలో నిన్ను ప్రచురింతును. స్తుతింతును, ప్రజలలో నిన్ను ప్రచురింతును. వేకువనే లేచి స్తోత్రింతును, అనుదినము నిన్ను ఘనపరతును. వేకువనే లేచి స్తోత్రింతును, అనుదినము నిన్ను ఘనపరతును. ఆత్మతోను సత్యముతోను తంబురతోను సితారలతోను దేవా స్తుతి గానము చేసెదను. దేవా స్తుతి గానము చేసెదను. 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 కృపగల దేవా క్రీస్తేసువా, ప్రభుడవు నీవే మహనీయుడా. కృపగల దేవా క్రీస్తేసువా, ప్రభుడవు నీవే మహనీయుడా. పరిశుద్ధ దేవా ప్రకటింతును, దర్శించు దేవా ప్రహర్షింతును. పరిశుద్ధ దేవా ప్రకటింతును, దర్శించు దేవా ప్రహర్షింతును. ఆత్మతోను సత్యముతోను తంబురతోను సితారలతోను దేవా స్తుతి గానము చేసెదను. దేవా స్తుతి గానము చేసెదను. స్తుతి గానము చేసెదను. స్తుతి గానము చేసెదను. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమా యేసయ్య ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ.
ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లోనే మార్చుకున్న ప్రేమ నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లోనే మార్చుకున్న ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ పడిపోతుంటే తట్టుకున్న ప్రేమ తన కృపలో దాచుకున్న ప్రేమ నీ పడిపోతుంటే తట్టుకున్న ప్రేమ తన చేతుల్లో దాచుకున్న ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఎన్ని బాధలు నను ఏ బంధువులు అయినాను ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలు నను ఏ బంధువులు అయినాను ఎంత కష్టము వచ్చినా నీ కోర్టులెదురైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆతులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ
ఆశ్రయమనగాలినా పదినా పాలైనను మరలు మోచి వేసిన ఆశ్రయమనగాలినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ మధు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీరు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. 82వ కీర్తన చదువుకుందాం. కీర్తన భాగము 82వ కీర్తన. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుతున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములనియు కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుము. అన్య జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. చదవబడ్డ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. పాపము కడుగునయ్యా, పరమును చేర్చునయ్యా, యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపము కడుగునయ్యా, పరమును చేర్చునయ్యా. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది, యేసుని రక్తములో ఆరోగ్యం ఉన్నది, యేసుని రక్తములో స్వస్థత ఉన్నది, యేసుని రక్తములో ఆరోగ్యం ఉన్నది. విశ్వసించు చూడు సోదరా, విశ్వసించు చూడు సోదరా, యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపము కడుగునయ్యా, పరమును చేర్చునయ్యా, యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపము కడుగునయ్యా, పరమును చేర్చునయ్యా. యేసుని రక్తములో విజయము ఉన్నది, యేసుని రక్తములో విజయము ఉన్నది,
యేసు రక్తములో విజయం ఉన్నది, యేసు రక్తములో విడుదల ఉన్నది. నమ్మకుంటే చాలు సోదరా, నమ్మనే నీకు ఇదరా. నమ్ముకుంటే చాలు సోదరా, నమ్మనే నీకు ఇదరా. యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపము చేర్చునయ్యా, పరమును చేర్చునయ్యా. యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపము కడుగునయ్యా, పరమును చేర్చునయ్యా. యేసు రక్తమే శుద్ధీకరించును, యేసు రక్తమే పాపము కడుగును, యేసు రక్తమే శుద్ధీకరించును, యేసు రక్తమే పాపము కడుగును. రక్తములో కడుగబడాలి, యేసయ్య వశమవ్వాలి. ఆ రక్తములో కడగబడాలి, యేసయ్య వశమవ్వాలి. యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపము కడుగునయ్యా, పరమును చేర్చునయ్యా. యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపము కడుగునయ్యా, పరమును చేర్చునయ్యా. యేసు రక్తమయ్యా, పరిశుద్ధ రక్తమయ్యా, పాపము కడుగునయ్యా, పరమును చేర్చునయ్యా. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చెదరు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుచుందురు? ఇక్కడ కొన్ని వాక్యానాల్లో దేవుని సమాజంలో కింద ఇంకొక మాట ఉంది. దేవుని దైవముల మధ్య అంటే ఇశ్రాయేలీల న్యాయాధిపతులు, న్యాయాధిపతి, పెద్దలు, ప్రవక్తులు ఏదైనా చెప్పుకోవచ్చు. దేవుని సమాచారాన్ని అందించేవారు అనగా ఇంకొక విధంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, మనం ఇప్పుడే చూసాం యోహాను సువార్త 1వ అధ్యాయం 12. అనగా ఆయన వాక్యం ఎవరికి వస్తుందో మీకు ఇంకో వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చూస్తే, అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడనని చెప్పినది. ఒక రోజుని మోషేతో అంటాడు, నిన్ను మోషే నువ్వు వెళ్ళు, ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. ఏమన్నాడమ్మా? ఫరోకి నిన్ను దేవుడికి. దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన వాక్యం ఎవరికి వస్తుందో వారు దేవుడు అనమాట. అంటే అర్థమవుతుందమ్మా? అక్కడ న్యాయాధిపతులు, ఇశ్రాయేలు న్యాయాధిపతి. న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని దగ్గర నుంచి వస్తుంది. భగవంతుని వచ్చింది చెప్పాలి, ట్రాన్స్ఫర్ చేయడమే. బోర్లు ఇంకొక విధంగా చెప్పాలంటే, ఇక్కడ ఏ దైవజనాన్ని మీరు చేతులెత్తి నమస్కరించకూడదు. అంటే మామూలుగా విష్ చేయొచ్చు అని సాగిలు పడకూడదు. దైవములని ఎక్కువ, భగవంతుని కంటే ఎక్కువ స్థానం ఇవ్వకూడదు. మనం నోటి ద్వారా వస్తే పదే 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 భగవంతుడు చెప్పాడు, వాక్యం ఎలా చెప్తుంది, బైబిల్ ఎలా చెప్తుంది, దేవుడు ఇలా చెప్తున్నాడు అన్న మాటలు రాదు. చాలా మట్టికి మా పాస్టర్ గారు ఎలా చెప్పారు, మా పాస్టర్ గారు అలా చెప్పారు, మా పాస్టర్ గారు ఎలా, ఇదే ఉంటుంది తతంగం అంతా. అందుకే భగవంతుడికి అది ఇష్టం ఉండదు. భగవంతుడికి ఇష్టమైంది ఏంటంటే ఆయన వాక్యం ఎవరికి వస్తుందో వారు దైవాలు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వాక్యాన్ని జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్ళాలి. ఎవడ సొంత వాక్యాత్తులు వాడడానికి వీలేదు. భగవంతుడు చెప్పేటటువంటి మాట, ఆయన వాక్యం ఎవరికి వస్తుందో వారు దైవ స్వరూపులు, దైవములు. ఏమని రాయబడిందమ్మా? దైవములు. అయితే ఈ దైవంగా ఉన్నాడే వాడు అన్యాయం తీర్పు తీర్చకూడదు. అర్థమవుతుందమ్మా? వారికి చెప్తున్నాడు,
ఆ న్యాయాధిపతిగా చెప్తున్నాడు. ఎంతకాలము ఎవరి గురించి? ఆ దైవం గురించే మాట్లాడుతున్నాడు. అనగా ఇక్కడ నేను వాక్యం చెప్తాను, నన్ను గురించే మాట్లాడు, ఇతరుల గురించి అక్కర్లేదు. నువ్వు చెప్పడానికి నిలబడ్డావా, నిన్ను గురించే మాట్లాడతాడు. ఎవరికైనా న్యాయం తీర్చడానికి వెళ్తున్నావా, నీకు కూడా అదే తీర్పు తీర్చబడుతుంది. అందుకే ఉపదేశ గ్రంథం కదండి, నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది, నువ్వు చేసిందే నేను ఎత్తి మీదకి వస్తుంది. అందుకే తీర్పు తీర్చుకొని మీకు తీర్పు తీర్చబడుతుంది. భగవంతుడు చెప్పే మాట. అన్యాయంగా ఎవరికి తీర్పు, ఒకవేళ అక్కడికి వెళ్లకుండా ఉండడం మంచిది. వెళితే భగవంతుడు చూస్తున్నాడు, న్యాయం త్రిప్పివేయకూడదు. ధనవంతుడికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం చెప్పకూడదు. అందంగా ఉన్నవారికి ఒక న్యాయం, అందంగా లేని వారికి ఒక న్యాయం కాదు. బంధువులకు ఒక న్యాయం, పరాయి వారికి ఒక న్యాయం ఉండకూడదు. అందరికీ క్రైస్తవుడు, ఆయన వాక్యం వచ్చినటువంటి వ్యక్తి, ఆయన న్యాయం తీర్చేవాడిగా ఉండాలి. ఎక్కడట? దేవుని మొట్టమొదటి వచ్చిన చూడండి, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకుంటారో అక్కడ ఆయన వచ్చి నిలబడతాడు. మీరు జ్ఞాపకం చేసుకుని ఏమన్నామా? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దేవుని సంఘములో ఆయన నిలిచి ఉన్నాడు. టెంట్ కింద అవనవ్వండి, గుడారం కింద అవనవ్వండి, డేరాల కింద అవనవ్వండి, బిల్డింగ్ల కింద అవనవ్వండి, పెద్ద పెద్ద అంతస్తుల కింద అవనవ్వండి, ఎక్కడున్నా కూడా ఆయన ఉన్న స్థలం దేవుని సమాజం అవుతుందట. ఏమన్నామా? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. జాగ్రత్త సుమా, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుతారు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం చక్కని వాక్యాలమ్మ. ఇక్కడ చూడండి ఏమన్నది అక్కడ? పేదలకి తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. ఏం చేయాలటమ్మా? ఎవరికి న్యాయం తీర్చాలి? పేదలకి సరైన న్యాయం తీర్చాలి. వారికి న్యాయాధిపతిని పెట్టుకోలేదు. వచ్చిన స్థలం కోసం మనం ప్రాగులాడుతున్నాం, లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఆయన వెయిట్ చేయవలసి వస్తుంది. ఆమె చెప్పినప్పుడే మనం వినాలి. అయితే మనకే అంటే ఒక కొద్ది గొప్ప ఏదో ఉద్యోగం చేసి మనకే ఇంత ఇబ్బందిగా ఉంటే, పేదలు ₹1 ఖర్చు పెట్టలేరు. ఏదో చిన్న స్థలంలో ఉంటే అది వచ్చి ఆక్యుపై చేసేస్తారు. వారు డబ్బులు ఎత్తుకుని వెళ్ళిపోతారు, అప్పు చేయబదులుగా తీసుకుని వెనకెవరు. ఇలాగన అనేకులు పేదలు బాధింపబడుతూ ఉంటారు. వారి పక్షాన వారికి న్యాయాధిపతిని ప్లేటర్ని పెట్టుకోలేరు. వాళ్ళు కోర్టుకు వెళ్ళలేరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు. అప్పుడు మన వారికి సహాయం చేయలేట ఆ న్యాయాధిపతి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో ఎస్తేరు గురించి మనకు తెలుసు. నువ్వు మాట్లాడవలసిన సమయంలో నువ్వు మౌనంగా ఉండకూడదు అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు మాట్లాడాలి? నేను తగ్గించుకుంటానంటే మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండా, పని చేయవలసిన సమయంలో పని చేయకుండా నేను తగ్గించుకుంటాను అని అది తగ్గింపు అవ్వకూడదు. మూర్ఖత్వం అవుతుంది, తప్పించుకోవడం, ఎస్కేప్ అవ్వడం అవుతుంది. భగవంతుడు పేదలకి, రెండవది ఎవరికమ్మా? దీనులకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం. మీరు చూడండి, యెషయా క్షమించింది కీర్తన 68:5 చూడండి. తన పరిశుద్ధాలయమందుండి దేవుడు, ఎక్కడుంటాడమ్మ దేవుడు? తన పరిశుద్ధాలయమందుండి దేవుడు. ఇక్కడేమన్నా చూసాం? దేవుని సమాజంలో దేవుడు, ఆయన సమాజంలో, ఆయన సంఘంలో ఆయన నిలిచి ఉన్నాడు. దేవుని తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, 2 విధవరాండ్రకు న్యాయకర్తని అయినాడు, 3 దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, 4వది ఆయన బంధింపబడిన వారిని, ఎవరినమ్మా? ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. మన జీవితాల్లో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని కూడా మన పక్కనే రూపాన్ని చూసి అంచనా వేయకూడదు. మన పక్కన ఎవరు కూర్చున్నా సరే, నా పక్కన పలానా ధనికులే కూర్చోవాలి, ఉద్యోగాలు కుస్తులు కూర్చోవాలి, అందమైన వారు కూర్చోవాలి. ఎప్పుడు ఆ భావన రాకూడదు. పరిశుద్ధ మందిరంకి వచ్చినప్పుడు మన పక్కన ఎవరున్నా కూడా ఒకటే వారు క్రీస్తు రక్తములో కడగబడి. మన కొలమానం ఎలా ఉండాలో తెలుసమ్మా? క్రీస్తు రక్తముతో ఎంత అద్భుతంగా కడగబడ్డారు. ఇప్పుడు మనం చదివాం కదమ్మా, క్రీస్తు రక్తములో. ఎక్కడమ్మా? క్రీస్తు పరిశుద్ధ రక్తములో ఎంత అద్భుతంగా కడగబడ్డారో అంత అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంటుంది వారికి, అంత అద్భుతమైనటువంటి బాహ్య విషయాన్ని జ్ఞాపకం. అదే అంచనా, అదే మన కొలమానం అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నీకు నాకు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఏమని చూసామమ్మా? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకును న్యాయము తీర్చు. అందుకే మీరు దైవములని మీకు పేరు పట్టబడింది. ఆయన ఎలాగున్నాడు? మనల్ని అంటే ఎందుకు పిలిచాడు తెలుసమ్మా? మీరు క్రీస్తు వారి వల్ల. ఈ రోజున ఆరాధన చేయడానికి కొన్ని మాటలు వచ్చి నిన్నాం.
మీరు క్రీస్తు వారు వలె, రోమేలకు రాసిన పత్రిక 1:7 చివరి వచనంలో ఉంటుంది ఆ మాట, నా మాట కాదు. మీరు క్రీస్తు వారు వలె ఉండుటకు పిలువబడ్డ. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనమట మనల్ని ఎందుకు పిలిపించుకున్నాడో తెలుసు, ఆయనలా మార్చుకోవడానికి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభువారు ఇష్టపడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలా ఉండాలని. అందుకే ఏమన్నాడు తెలుసు, నేను మీ ముందర ఆయన అడుగుజాడులు ఉన్నాయి, ఆయన నడిచి వెళ్ళినటువంటి అడుగులు ఉన్నాయి. అడుగుల్లో మనం అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఆయన చూపిన మార్గం ఉంది, ఆ మార్గంలో మనం నడవాలి. ఈ రోజున అందుకే మనల్ని దైవములు అని పిలుస్తున్నారు, దైవములుగా పేరు పెట్టారు. అందుకే తను ఎందరు అంగీకరించిద్దరో అనగా ఆయన నామమును విశ్వాసం ఇచ్చిన వాళ్ళందరికీ ఆయన పిల్లలు అగుటకు ఆయన అధికారం అని గ్రహించాడు. మనం ఆయన పిల్లలు. మన పిల్లలు ఎవరి పోలి ఉండాలి? తండ్రిని పోలి ఉండాలి. ఎవరు రూపురేఖలు వస్తాయి? మనకి తండ్రి రూపురేఖలు వస్తాయి, అవునా కదండి? తండ్రి జీన్స్ వస్తాయి. తండ్రి ఏ విధంగా ఈ లోకంలో ఉన్నాడు, అదే ఈ విధంగా మనం కూడా ఉండాలని. తండ్రి ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు, అదే విధంగా ఉండాలని తండ్రి కోరుకుంటాడు. క్రీస్తు వారు వలె యేసు క్రీస్తుని కలిగి ఆయన సారూప్యతలో ఉంటూ, ఎందుకన్నా మీ నిమిత్తము దినదినము ప్రయాసపడుతున్నాం. 4:19 కదమ్మా, గలతీయులకు రాసిన పత్రిక 4:1. నాకు రోజు ప్రసరణ కలుగుతుంది. ఎందుకు? క్రీస్తు ఏ విధము చేతనైనా క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడాలని. చదవండి మా మాట, తీసారు ఎవరన్నా? నా పిల్లలారా క్రీస్తు సారూప్యం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే. అందుకే రోజు మోకరిల్లి ప్రార్థన చేయడం, అందుకే 4 గంటలకు లేవడం. భగవంతుడు దైవములని ఊరికనే పేరు పెట్టలేదు, దేవుళ్ళుగా మిమ్మల్ని ఎందుకు నిర్ణయించాడు? దైవ స్వరూప్యం కలిగి దేవుని పిల్లలుగా, దైవంగా యేసు క్రీస్తు వారిలో చిన్న క్రీస్తులు కదమ్మా. ఒక స్వార్థికులం మనం. ఎలా ఆయన నామాన్ని ధరించి క్రీస్తుని ధరించినటువంటి వారు భగవంతుని రోజున మాట్లాడతారు కదా, పిల్లలారా ఏ విధము చేతనైనా కూడా క్రీస్తు స్వారూప్యము మీ అందే ఏర్పడాలని మీ నిమిత్తం మరలా నాకు ప్రసవ వేదన. ఎంత కష్టం కలుగుతుంది, ఎంత బాధపడుతున్నాను, ఎన్ని ఉపవాసాలు ఉండాలి, కడుపు మార్చుకోవాలి, అర్థమవుతుందమ్మా, మోకరిల్లాలి. ఉదాహరణకి చెప్తున్నాను, చిన్న మనం పరిచయం చేస్తున్నాం. సుమారు 4:30 గంటలు ఉదయం, మరలా సాయంత్రం వచ్చి 1:30-2 గంటలు భగవంతుని సుమారు 6:30 గంటలు పని చేసుకుంటూ పరిచయం చేయడం. ఈ పిల్లలారా ఏ విధము చేతన నా బిడ్డలు నేను మొట్టమొదట క్రీస్తు సారూప్యంలోకి రావాలి. వినువారు మనమందరూ ఆయన సారూప్యతలోకి రావాలి. ఆయన ఆరాధించడానికి ఒక అద్భుతమైన అవకాశం. నన్ను నీలా మారుస్తున్నావా ప్రభువా, నీలా ఉంచుతున్నావా తండ్రి, నీ రూపంలోకి మార్చడానిక. అందుకే కదా నా వంకటతనం పోగొట్టడానికి, నా కంపు పోగొట్టడానికి ఆయనే సిలువు మీద నీకు నాకు విధి రూపకమైన ప్రతీది కొలసీలకు రాసిన పత్రిక 3వ చివరంతా ఇదే మాట్లాడారు. ఆయన వ్రాత రూపకమైన ప్రతి ఆజ్ఞని కొట్టివేశారు. ఎందుకో తెలుసా? ఆయన రూపంలోకి మనం మారాలని ఇష్టం. అందుకే ఇమ్మానుయేలు దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. ఎవరి దేవుడు అమీనా? ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, అప్పుడు శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించండి, భక్తిహీనుల చేతిలోనూ వారిని తప్పించండి. జనులకు తెలివి లేదు, వారి గ్రహింపరు, వారు అంధకారంలో అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారు. దేశమునకున్న ఆధారములను కదులుచున్నవి ఎవరు? నేనే. అందుకే తీవ్రత. ఇంకొక విషయం మళ్ళీ చెప్తానమ్మా, తీవ్రత. దేంట్లో తీవ్రత? ఆత్మలో తీవ్రత. పౌరుషం దేంట్లో ఉండాలి? ఆత్మలో పౌరుషం ఉండాలి. పరిశుద్ధతగా జీవించడానికి పౌరుషం ఉండాలి. ఆత్మలో తీవ్రత కలిగి ఏ విధము చేతనైనా సరే ఇది కదలకుండా ఉండాలి. దేశం కదలకుండా ఉండాలంటే మన ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. ప్రార్థన పరులంగా ఉండాలి. గట్టిగా వాక్యాన్ని పట్టుకుని ఉండాలి. ఆయన వైపే చూడాలి. అప్పుడు చూస్తే ఏ సర్పం కరిచినా, ఏ విషం ఎక్కినా చావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన వైపు నిదానంగా చూస్తున్నాం. యేసు నామములో. ఎక్కడండి? ఇప్పుడు మనం చక్కని పాట విన్నాం. యేసు రక్తం, యేసు నామములో ఆయన నామాన్ని తీక్షణంగా చూస్తున్నప్పుడు, ఆయన నామాన్ని నెమ్మదిగా నిదానించి చూస్తున్నప్పుడు. అందుకే దేశం యొక్క ఏమన్నాడు కింద? దేశమునకున్న ఆధారములన్నీ కదిలించండి. స్థిరంగా ఉండాలంటే, మన దేశం సౌభిక్షంగా ఉండాలంటే, దేశం క్షేమంగా ఉండాలంటే నువ్వు మంచి ప్రార్థనా పరులు అయినా ఇతరుల కొరకు. నేను మనసు చిన్నది బానిసగా ఉంది,
తల్లిదండ్రులు విడిచిపెట్టి బయటకు వచ్చింది, ఊరు విడిచిపెట్టేసింది, దూరంగా ఆ తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని తీసుకొచ్చేసారు, బానిసగా తీసుకొచ్చారు. అయినా కూడా తను నలిగిపోతున్నారు, కొవ్వొత్తు కాలిపోతుంది, ఆరిపోతుంది. అయినా కూడా ఇతరులని వెలిగించడానికి పువ్వు ఉదయం పుడుతుంది, సాయంత్రం ఎండిపోతుందని తెలుసు. అయినా కూడా ఇతరులకి సంతోషం ఇవ్వడానికి ఆ పరిమళిస్తూ ఉంటుంది, సువాసనిస్తూ ఉంటుంది, ఏదో మకరంను వెదజల్లుతూ ఉంటుంది. ఏదో దాన్ని ఏమంటారమ్మా, సీతాకోక చిలుక వస్తుంది, దాంట్లో మకరంగాన్ని తీసుకెళ్తాను, నేను చచ్చిపోతాను కదా సాయంత్రం కానీ ఎప్పుడు ఉండదు. ఇతరుల కొరకు, ఎప్పుడు ఇతరుల కొరకు, దేశం కొరకు. దేశం సుభిక్షంగా ఉండాలంటే, నీళ్ళు సుభిక్షంగా ఉండాలంటే, నీ గ్రామం సుభిక్షంగా ఉండాలంటే, నీ పట్టణం సుభిక్షంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, శాంతిగా ఉండాలంటే భగవంతుడు ఆ సమాజంలో నిలబడాలి. ఆయన వైపు మనం చూస్తూ ఉండాలి. అందుకే మనం మంచి ప్రార్థన, మన ప్రార్థన అండి. అయ్యో నేను ఒక్కడు ప్రార్థన చేయకపోతే దేశం కదిలిపోతుంది. అవును, అందరూ అనుకున్నారు, అందరూ అలాగనుకుని నీళ్ళు వేస్తే మేమందరం ప్రార్థన చేస్తాం, ఎవరు ప్రార్థించకుండా శుభ్రంగా పడుకుంటే ఎవరు వస్తారు? 30 మంది గూగుల్ మీట్లాగా ఎవరు వస్తారు? ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు కన్నీరు కారుస్తారు? చాటు మాటుగా మేమో చేస్తాం. మీరు చేసే సహవాసంలో మందలో ఉండి చేసేది వారు, మంద బయట ఉండి చేసేది. మంద బయట ఉంటే చక్కని పచ్చిగా నిండా గట్టి ఉంటుంది, కలిసి తింటుంది, ఒకరికొకరు సపోర్ట్గా ఉంటుంది, బాధలను పంచుకోవచ్చు, కష్టాలను పంచుకోవచ్చు, ఇబ్బందులు పంచుకోవచ్చు, సంతోషాన్ని పంచుకోవచ్చు, ఆనందంతో గంతులు వేయచ్చు. 4 గంటలు నేనైతే భలే సంబరంగా ఉంటుంది. అంటే చక్కగా వాక్యంలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు ఒకరి బాధలు ఒకరు ఎన్నో బాధలు చెప్తూ ఉంటారు, ఎన్నో కష్టాలు చెప్తూ ఉంటారు. వారిని తీరిన తర్వాత భలే సంతోషం అనిపిస్తుంది. వారు ప్రార్థన చేసినప్పుడు వారు తెలియదు ఇశ్రాయేలీయులకి వారు ఆ యొక్క శ్రమలో వెళ్తున్నట్టు. శ్రమలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత తెలిసేది దేవుడు. అంటే మన జీవితాల్లో కూడా మనం రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఎప్పుడు కూడా భగవంతుని తెలుసుకుంటే చాలు. మిగిలిన తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. ఆయన సమాజంలో ఉండాలి. దేశం అనుకున్న ఆధారంలో కదలకుండా ఉండాలంటే ప్రార్థన చేసేవాడు ఉండాలి, ఆరాధన చేసేవాడు, దేవుని సమాజంలో ఉండాలి, మందులో ఉండాలి, కంచి లోపల ఉండాలి. కంచి బయట ఉంటే నాశనం అయిపోతాం, శత్రువు వచ్చేస్తాయి. ఎవరిని మృంగుతానని గర్జించి సింహంలా వస్తూ ఉంటాయి. ప్రార్థనలో పడిపోతాం, తీవ్రత ఉండదు, నీకు ఆత్మల భారం ఉండదు. ఎవడు నశించిపోతే నాకేంటి, ఎవడ చచ్చిపోతే నాకేంటి, ఎవడ త్రాగితే నాకేంటి, ఎవరి ఇంట్లో గొడవ అయితే నాకేంటి, ఎవరు అనారోగ్యం నాకేంటి, ఎవరు అప్పులు పాలైపోతే నాకేంటి, నా ఇల్లు బాగుంది, నేను బాగున్నాను, నా పిల్లలు మనకెందుకురా తొలిపోయిన అన్న మాట రాదు. వారి కోసం ప్రార్థించడానికి, నలుగురిని కలవడానికి, ఒక 2-3 పేటలు తోడుగా ఉంచడానికి, తీవ్రత కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి, దేశం ఆ పునాదులు కదిలింపకుండా మన ప్రార్థనా పరులుగా యేసు క్రీస్తు వారి వలె దైవములుగా, దైవపుత్రులుగా ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచినాడు, దైవముల మధ్య నీవు కూడా, నేను ఒక దైవముగా, యేసు క్రీస్తు కుమారుడిగా, పరిశుద్ధుడిగా, విశ్వాసిగా, ఆత్మీయుడిగా మనం అట్టి తీర్పు తీర్చాలని, అట్టి ప్రేరణ కలిగి ఉండాలని, అట్టి తీవ్రత కలిగి ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. 3-6 వచనం చూద్దాం. మీరు దైవములను, మీరందరూ సర్వోన్నతుని కుమారులను నేనే సెలవిచ్చిన, ఆయనను మనుషులు చనిపోయినట్లు మీరు కూడా చనిపోతారు. మీ దైవములైనంత మాత్రాన అందరూ చనిపోతారు. నీడ పడుతూ ఉన్నప్పుడు శవాలు లేచింది కాదమ్మా. మరి ఆయన అపోస్తలుడైన పౌలు గారు చనిపోయారు లేదా? ఆయన శరీరంలో ముళ్ళుందట. ముమ్మారు ప్రార్థన చేస్తాడు, ప్రభువా దీన్ని తీసే, నా కృప నుంచి చాలా స్తోత్రంతో ఈరోజు ఆరాధించడానికి ఆయన కృప చాలు మనకి. ఆయన కృప చాలు ప్రభు. ఆయన కృప కొరకు వేచి చూద్దాం, ఆయన కృప కొరకు వెయిట్ చేద్దాం. ఆయన కృప ఉంటే చాలు. మనం ఇండిపెండెంట్గా ఆలోచించాలి. ఇతరులతో, గుంపుతో దేన్ని మర్చిపోయి మనం ఏకాంతంగా చక్కని చల్లని పొట్టేది డిస్టర్బెన్స్ లేదు. ఎంత అందంగా ఉందో, చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం. భగవంతుని మనస్ఫూర్తిగా మనసారా ఆయన్ని స్తుతించడానికి ప్రభువా దైవపుత్రునిగా చేసేవాడు. ఎంత భాగ్యం ఆయన. మీరు దైవములను, మీరందరూ సర్వోన్నతిని కుమారులని. ఎంత మంచి పేరు పెట్టవయ్యా. సర్వోన్నతిని కుమార్తెలు, సర్వోన్నతిని కుమారులు, దైవపుత్రులు మనం. అందుకే పేతురు రాసినటువంటి పత్రిక కదమ్మా, పేతురు రాసినటువంటి పత్రిక కదా మనకి 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము
ఏర్పరచబడిన వంశం అట. ఏం పేరు పెట్టాడమ్మా మనకి? ఏర్పరచబడిన వంశమని, 2 రాజులైన యాజక సమూహం అని, పరిశుద్ధ జనమని, దేవుని సొత్తైన ప్రజలనే అన్నారు. ఒకప్పుడు ప్రజగా లేరు, ఇప్పుడు ప్రజ అయిపోయారు. యెషయా గ్రంథం 61వ వచనంలో అద్భుతంగా దేవుడు ఎందుకు పిలిచాడో, యేసుక్రీస్తు వారు వాళ్ళే ఉండడానికి నిన్ను నన్ను ఎందుకు పిలిచాడో ఇక్కడ చెప్తాడు. చూడండి, ప్రభు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది. ఏమన్నాడమ్మా? ప్రభు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు. మనం ఆరాధన చేయడానికి ఆయన ఇచ్చిన బాధ్యత కూడా ఒక ఆధారం అవుతుందమ్మా. ఏమన్నాడు? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు. నన్ను దైవపుత్రుడిగా నిలబెట్టాడు. దేవుని కుమారుడుగా, దేవుని పిల్లలుగా, సర్వోన్నతుని కుమారుడుగా నన్ను నిలవబెట్టాడు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదలనివ్వడానికి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినాన్ని ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులకు ఓదార్చడానికి, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపచేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాలు మనం వారికి ఇవ్వడానికి, మనల్ని దైవపుత్రులుగా యేసుక్రీస్తు వారిని ఏ విధంగా భగవంతుడు ఏర్పాటు చేసుకున్నాడు, అట్టి విధంగా సర్వోన్నతిని కుమారులుగా, దైవపుత్రులుగా, న్యాయకర్తలుగా. ఏమన్నాడు? నేను విధవరాండ్రకు న్యాయం చేస్తాను, తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాను, నేను యాకాంగులను సంసారులుగా చేస్తాను, బంధింపబడిన వారిని విడిపిస్తాను. మనం ఆరాధన చేద్దాం. ఆరాధన చేస్తే మన బాధ్యతను గుర్తుపెట్టుకుని మనసు ఎంత అద్భుతమైన అధిక్యత ఇచ్చాడండి, ఎంత అద్భుతమైన ఉన్నతమైన స్థానంలో. ఇది కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే ఏదో మేలు జరిగింది, ఏదో చక్కగా ఇల్లు కొనుక్కున్నామను, ఉద్యోగం వచ్చిందనో, ప్రమోషన్లు వచ్చినాయి, అది కాదు. ఆయన మనసులో వచ్చేది ఆనందం. అది కాదు. కష్టంలో ఉన్న, ఇబ్బందిలో ఉన్న ఆ తల్లి, ఆ బిడ్డ ఆరాధన చేస్తుంది. చిన్నది ఏమైనా ఆరాధన చేస్తుంది తెలుసామా? ఇదిగో నాయన, నా యజమానులు షోమ్రోనులో ఉన్న నా ప్రవక్త దగ్గర ఉంటే ఎంత మేలు. ఆరాధన అండి. ఆరాధన అంటే ఇతరులకు మేలు చేయడం ఆరాధన అవుతుంది. ఇతరుల కోసం ప్రార్థన చేయడం, ఇతరుల కోసం మనం దాన్ని ఏమంటారు, ఆ తీవ్రత కలిగి ఉన్నాడు, ఆత్మల భారం కలిగి ఉన్నాడు, దేవుని మనసుని కలిగి ఉన్నాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? ఎవరు ప్రేమిస్తారు? నా మాటలు వినేవాడే కదా, నా మాట చెప్పిన జరిగించేవాడు కదా, వాక్య ప్రకారం నడిచేవాడు కదా. అది కదా నేను ఆరాధన. నేను కోరుకునేది గొర్రెలు కోరుకున్నానా, మేకలు కోరుకున్నానా, లేకపోతే పొట్టేలను కోరుకున్నాను? ఏం కోరుకో, డబ్బొద్దు, ఇంకోటొద్దు. నీ మనసు కావాలి, విరిగి నలిగిన మనసు కావాలి. నువ్వు నాలా మారాలి, నాకున్న స్వభావం రావాలి. 4:19 ఏమన్నా చదివేసి ఆరాధనలోకి వెళ్తే 4:19 ఏమంటాడు? గలతీయులకు 4, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందే ఏర్పడే వరకు మరల నాకు ప్రసవ వేదన కలిగి. ఈ మాట అర్థం చేసుకోండి. ఆయన స్వరూపం మనలో వచ్చేంత వరకు అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేస్తారు, నలిగిపోయి ప్రార్థన చేస్తారు. మనం ఆయనలా మారాలి. ఆయనలా మారినప్పుడు క్షయమైనటువంటి ఈ మెటీరియల్ లైఫ్ మీద మనం దృష్టి పెట్టాం. నిదానించి సిలువ వైపు చూస్తాం, ఆయన వైపు చూస్తాం. ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే బ్రతుకుతాం, మనం బ్రతికిస్తాం. మనం విడిపిస్తాం. మనం బయటకు వస్తాం, బయటికి తీస్తాం. అందుకే మనం వాక్యం గట్టిగా పట్టుకుంటాం. ఇతరులకి మనం ఒక అద్భుతమైనటువంటి సాక్షులుగా నిలబడతాం. మన ఇల్లు క్రీస్తు సువాసనగా ఉంటుంది, వాసన వస్తుంది. అనేకులకి ఆరాధన, ఆ ఇల్లంతా ఆరాధనతో నిండిపోయింది, ఆ ఇల్లంతా ఈ క్రీస్తు వాసనతో నిండిపోయింది. మన బ్రతుకులు కూడా దేవుడికి ఇష్టంగా ఉంటాయి. మన చిన్న గుంపు అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, 20 మంది అవ్వచ్చు, భగవంతునికి ఇష్టలుగా మనం ఆరాధించడానికి ఇష్టపడాలి. ప్రభువా, నన్ను మార్చము, నీ సారూప్యతలోకి నన్ను దైవ పుత్రులు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఆయనతో పాటు నేను కూడా నిలిచిన. ఆయన న్యాయకర్తగా ఉన్నాడు, ఆయన పక్కన నేను కూడా. ఎక్కడ? ఇదిగో ప్రభువా, అన్ని విడిచిపెట్టచ్చు, మాకేం దొరుకుతుంది అన్నాడు భగవంతుడు. ఇదిగో ప్రపంచ పునర్జననము ఇశ్రాయేలీయులందరికీ న్యాయం తీర్చడానికి పండుగ సింహాసనం మీద మీరు కూర్చుంటారు, మీ పక్కన నా పక్కన మీరు కూర్చుంటారు. ఇదిగో నేను వస్తాను, తలుపు తడుతూ ఉన్నాను. ఎవడైనా నా మాట విని తలుపు తీస్తే తనతో నేను ఉంటాను, తనతో కూర్చొని తనతో కలిసిపోయి. ఎంత అధిక్యతండి. తండ్రి అందరికీ అంగీకరించదు అనగా ఆయన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ అంట. ఏమన్నాడు? అందరికీ దేవుని పిల్లలు అగుటకు అధికారం అనుగ్రహించాడు.
అయినను ఇతర మనుషులు చనిపోయినట్లు మనం కూడా చనిపోతాం. కానీ అధికారులు ఒకటి కూలినట్లు మీరు కూలిపోతారు. కానీ మనకు నిరీక్షణ ఉంది, మన ఆయన పక్కన ఆయనతో ఉంటాం. దేవ లెమ్ము, భూమికి తీర్పు తీర్చము, అన్య జనులందరూ నీకే స్వాస్థ్యముగా నీకే ఆస్తిగా ఉందరుగాక. అంటే మన దైవపుత్రుడు ఈరోజు గొప్ప బిరుదు మనకి దైవపుత్రులు అంటారు. ఆయన దేవుని మందిరంలో, దేవుని సమాజంలో, దేవుని సంఘంలో ఆయన నిలిచి ఉన్నాడు. మనుషుల వైపు చూడరు. మనుషులు ఒకడు ఎత్తుగా ఉంటాడు, పొట్టుగా ఉంటాడు, ఒకడు ఆలోచనలు వేరే విధంగా ఉంటే రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం మనం. కానీ భగవంతుని వైపు మనం చూద్దాం. మనం టైంను వేస్ట్ చేయదు. ఆలోచన వేరే దాని గురించి ఆలోచన టైం వేస్ట్ అవుతుంది. ఎందుకు ఉపయోగకరంగా ఉండదు. భగవంతుని మనసారా ఆయన ఆరాధించేందుకు ఇష్టపడతాం. ఆయన కోరుకుందాం. ఆయన నిజంగా ఇష్టపడితే చక్కని ఆరాధన మన నోటి నింపేస్తారు. మన హృదయంలో మనకు అదేనండి లాభం. ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించడమే లాభం. ఆరాధించడం మన ఇంటికి క్షేమం. ఆరాధన ద్వారా మన ప్రతి అవసరత తీర్చబడతాడు. మన ప్రతి అనారోగ్యం తీసివేయబడుతుంది. మనకు ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన ఆరాధించడమే, ఆయన స్తుతించడమే. స్తుతిలో చాలా గొప్పతనం నేను చూస్తాను. ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ఇనప సంఖ్యలు అండి, బొండలు అని వ్రాయబడింది. బొండలు సంఖ్యలు, అక్కడ భూకంపం వస్తుంది. తలుపులన్నీ తెరవబడుతున్నాయి. తలుపులు తెరవబడుతున్నాయి. భూకంపం వస్తుంది. బంధకాలు ఊడిపోయాట. సింపుల్ చేస్తారు. వారు పాట పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. స్తుతులు గొప్పతనం ఉందన్నమాట. స్తుతిస్తూ ఉంటే దెయ్యపు దురాత్మ శక్తులు ఆ సితారాయించుకుని వాయిస్తూ ఉన్నప్పుడు దావీదు సముఖాన్ని నుంచి సౌలుని విడిచిపెట్టి వెళ్తున్నాయి. స్తోత్రం ప్రభు. యెహోషాపాతు తన ముందర సైనికులు నిలవలేదు. మనం చూస్తాం, సైనికులు నిలవలేదు. యుద్ధ సూర్యులు లేరు. పెద్ద పెద్ద రథాలను పెట్టలేదు. ముందర పాటలు పాడేవారిని పెట్టాడు, స్తుతించేవారిని పెట్టాడు. స్తుతిస్తే గొప్ప విజయం కలిగింది. 3 రోజులు. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు శత్రువు శరీరం మీద ఉన్న బంగారపు వెండి ఆభరణాలు ఒలుచుకున్నారు. గొప్ప విజయాన్ని కోల్పోతారు. ఆరాధన చాలా అద్భుతమైన ఆరాధన చేత మనసారా ఈ రోజున భగవంతుడు నీకు ఇచ్చిన అద్భుతమైన పేరు దైవపుత్రుడు. దైవపుత్రుడు ఆయన మన మధ్యలో, ఆయన మన సంఘంలో నిలిచినాడు, మన పక్కనే నిలిచినాడు, నీ పక్కనే ఉన్నాడు. నీ వైపు పేరు చూస్తున్నాడు, మనసుని చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు, నిన్నే చూస్తున్నాడు. అటువంటి ఆయన చూడలేదు. మనుషుల వైపు చూడదు, ఆయన వైపు చూద్దాం. నిదానం చూద్దాం, మనం బ్రతుకుదాం, అనేకులు బ్రతికిద్దాం, ఆరాధన చేద్దాం. అనేకులకి ఆరాధన చేయడానికి మూల కార్యకులుగా ఉన్నాం. క్రీస్తు వాసన వలె ఉన్నాం, క్రీస్తు స్వరూపిలా ఉన్నాం, యేసు క్రీస్తు వారి వలె ఉన్నాం. అనేకుల్ని క్రీస్తులా మారుతాం. ఇది ఆరాధన సంఘం. ఆరాధన చేద్దామమ్మా. మనుషులు వింటున్నారని ఏదో మాటలు వచ్చారు. మనకు మనసుకి ఎలా తోస్తే భగవంతుని ఆరాధన చేయడం మనస్ఫూర్తి ఎంత బయట నుంచి దీనుడును ఒకప్పుడు ప్రసగలేను, మునుపు హింసకుడును హానికరుడును ఈరోజు నేను పూజించడానికి, ఆరాధించడానికి, నీ పరిశుద్ధ సమాజంలో, నీ పరిశుద్ధ మందిరంలో ప్రభువా అని, తండ్రి అని పలకడానికి నేను ఏం చేయలేదు. చిన్న మాట చెప్పాను, తండ్రి నా పాపం క్షమించు, నా తండ్రిగా ఉన్నాను అనంతే. నీ కుమారుడిగా అంగీకరించావు, అధికారం అనుగ్రహించావు ప్రభు. ఉట్టొట్టుగా కాదు, అధికారం అనుగ్రహించావు. స్థుతులు చెల్లించిన స్తోత్రం స్తోత్రం. నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. జీవజలమూటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే, జీవజలమూటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే, నా తోడబుట్టువు ప్రభు నీవే, నా
రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా నా క్రియలన్నీయు ప్రభు నీవే నాదో బలమంతయు ప్రభు నీవే నా క్రియలన్నీయు ప్రభు నీవే నాదో బలమంతయు ప్రభు నీవే నా కూట బాటయు ప్రభు నీవే నాదాను కేడము ప్రభు నీవే నా కూట బాటయు ప్రభు నీవే నాదాను కేడము ప్రభు నీవే నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా నా తలంపులన్నీయు ప్రభు నీవే నా భాష మాటయు ప్రభు నీవే నా తలంపులన్నీయు ప్రభు నీవే నా భాష మాటయు ప్రభు నీవే నాదు విమోచన ప్రభు నీవే నా పునరుద్ధానము ప్రభు నీవే నాదు విమోచన ప్రభు నీవే నా పునరుద్ధానము ప్రభు నీవే నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా నీవు లేని రోజంతా రోజవునా నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా जिस दिन में सुना हो वो दिन ही नहीं जिस जीवन में खोना वो जीवन नहीं जिस दिन में सुना हो वो दिन ही नहीं जिस जीवन में खोना वो जीवन नहीं దేవుడు దేవుడు తన స్వరక్తమిచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన మరలా చూడమ్మా నెమ్మది చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి తన స్వరక్తం నెమ్మది కంటే వినపడకుండా చదవమని కాదు అదేలే దేవుడు దేవుడు అని అలాగే ఆగి చదవమని అర్థం. దేవుడు తన స్వరక్తమిచ్చి తన స్వరక్తమిచ్చి అంటే ఏంటి? దేవుడు తన స్వరక్తం అంటే ఏంటి అన్నయ్య గారు, గోవర్ధన్ గారు? తన సొంత రక్తం. ఎవరిదమ్మా? మనం ఏమనుకుంటాం తెలుసా పిల్లలతోటి, రే నేను నిన్ను నా కష్టార్జితం నా రక్తం చెమట వచ్చి ఏమంటాడమ్మా, నా రక్తం చెమటగా మార్చి నిన్ను కష్టపడి చదివించాను. ఏమంటావమ్మా? కోడలు వచ్చింది, పెద్ద చదివించేసావు నువ్వు అంటది. కోడలు ఏమంటుందమ్మా? పెద్ద చదివించావు, ప్రపంచంలో నువ్వు ఒక్కడవే చదివించావు నువ్వు కొడుకుని. ఎవరు కొడుకు అంట పాపం, కోడలు అంటది. ఏమంటది? ప్రపంచంలో నువ్వు ఒక్కడవే చదివించేసావు, నువ్వు ఒక్కడవే కష్టపడ్డావమ్మా. దెబ్బలాట ఆడుతూ ఉంటారు కోడలు అత్తగారు. ఏమంటారు? నువ్వు ఒక్కడవే చదివించావు, ప్రపంచంలో నువ్వు ఒక్కడవే కష్టపడ్డాడు. అంకే మా తల్లిదండ్రులు కష్టపడ్డారేంటి, మేము గాలికి వచ్చేసాం అంటుంది ఒక కోడలు కదమ్మా. అంటే అంటే స్వరక్తం సంపాదించింది, కష్టపడి సంపాదించినట్టు బాధ ఉంటుందండి. అందుకే ఈయనట తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘము. చూడండి, మనం ఆలోచన చేస్తే పెద్ద ఎక్కువ మాట్లాడదు మనకి. తన స్వరక్తం ఇచ్చి తన సొంత రక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘమును, ఎవరి సంఘం అంట? తన సంఘమును. దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘమును ఏం చేయాలి? కాయుటకు పరిశుద్ధాత్మ. చూడండి, దేవుడు ఈ ఒక్క మాట పట్టుకుని వెళ్ళండి. పరిశుద్ధాత్మ మిమ్మును
దేని యందు మిమ్మును అధ్యక్షులుగా నియమించను. అధ్యక్షులు అంటే ఏంటి? అధ్యక్షులు అంటే ఏంటమ్మా? ప్రెసిడెంట్ అని. అంటే మీరు ప్రెసిడెంట్ దేనికి? దేనికి ప్రెసిడెంట్? బాత్రూమ్ కడగడానికి. అర్థమవుతుందన్నమాట. చాలా మట్టుకి మీరు ఏదో గొప్పతనం నిలబడి వాకింగ్ చెప్తే గొప్పతనం ఏమి లేదు. ఆ బాత్రూంలోకి వెళ్ళి తల్లిగారు శుభ్రంగా బాత్రూమ్ వేసి యాసిడ్ వేసి కడుగుతుంది, మళ్ళీ వెళ్ళేటప్పుడు కడుగుతుంది, నేను మధ్య మధ్యలో వెళ్ళి అప్పుడప్పుడు నేను కడుగుతాను. అంటే గొప్పతనం చెప్పట్లేదు, నేను ఒక విధంగా గొప్పతనమే అని చెప్తాను. బాత్రూంలో నీళ్ళు ఉన్నాయో లేదా, ఇందాక రవికేర్ అని పిలిచి ఎవరు బాత్రూంలో నీళ్ళు ఉన్నాయో లేదు చూడు పుట్టుకు పట్టుకెళ్ళి. మీకు అర్థమవుతుందమ్మా? చిన్నది కడమ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పెద్ద పెద్ద భూముల మీద బంగ్లాల మీద అధికారం ఇచ్చాడని ఎప్పుడూ అనుకోకండి. మీ నమ్మకత్వం ఎక్కడ ఉంటుందో తెలుసా? చిన్న పని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇది ఎలాగా క్లీన్ అవుతుంది, అక్కడ నీళ్ళు నింపబడతాయి, నీళ్ళు ఎలా పెట్టబడుతున్నాయి, కాయగూరలు ఎలా తేవబడుతున్నాయి. అర్థమవుతుందమ్మా? ఎలాగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేట్లు ఎత్తబడితే ఎవరు బయటపడేస్తారు, ఎవరు క్లీన్ చేస్తారు? మీరు ఆలోచన చేస్తున్నారమ్మా? ఆసక్తి, దేవుని గురించిన ఆసక్తి, చిన్న చిన్న విషయాలు, నమ్మకత్వం. మనం కుటుంబం దీవించబడాలంటే బాత్రూమ్ గురించి ఆలోచించాలి. మీకు చిరాకు అనిపించి వచ్చే మాట నేను చెప్తుంటాను. నేను ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఉమ్మేయను. నాకు నేర్పించిన, నా తల్లిదండ్రులు నేర్పించిన ఆ విషయం, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఉమ్మేయకూడదు. అది కూడా అది భగవంతుడు ఇచ్చిందమ్మా. మీరు అర్థం చేసుకోండి. భగవంతుడు ఇన్ని ఎలా ఉంటుంది, అవుట్ కూడా అలా ఉండాలి. ఎంతమంది బ్యాగ్లెట్గా తిరుగుతున్నాడు మీకు తెలియట్లేదు, తెలుసామా? నీరుడు రాకపోతే, యూరినాలు రాకపోతే ఏమవుతుంది? బ్యాగ్ వేసి తిరగాలి. భయంకరం. భగవంతుడు ఎంత అదృష్టవంతులు మనం. అందుకే ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాల్లో దేవుని దగ్గర నమ్మకత్వం కనపరచాలి. చిన్న చిన్న విషయాలు, క్లీన్ చేసే విషయంలో, కుర్చీలు వేసే విషయంలో, కుర్చీలు తుడిచే విషయంలో, అర్థమవుతామా? నీళ్ళు ఇచ్చే విషయంలో, నీళ్ళు పెట్టే విషయంలో చాలా పనులు మనం ఎలా జరుగుతున్నాయో ఆలోచన చేయండి. ఆ నీళ్ళు ఎవరు పెట్టారు, ఎవరు పట్టుకొచ్చారు తెలుసా? అర్థమవుతుందమ్మా? మన నీళ్ళు తాగడానికి అది ఎవరు కొనిచ్చారు తెలుసా? ఎవరికి ఆలోచన వచ్చిందో తెలుసా? అంటే ఉదాహరణకు ఆ డ్రమ్ములు ఎవరు ఇచ్చారు తెలుసా? ఎవరు అందులో ఆ మగ్గులు ఇచ్చారు తెలుసా? ఎవరు నీళ్ళు నింపారు తెలుసా? చిన్న చిన్న విషయాల్లో మనం ఎప్పుడు దేవుని దగ్గర కృతజ్ఞతగా ఉండాలి. మనం ఆయన దగ్గర అచంచలంగా మనం ఎదగాలంటే, మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఆరోగ్యం రావాలంటే, ఆయన మన మాట వినాలంటే, మనం ఆయన సన్నిధిలో నమ్మక చిన్నదైన టెంట్ల కంటే ఏమి లేదు. కానీ దీన్ని అందంగా తీర్చిదిద్దడానికి మనసులో ఆలోచన రావడం. నేను గుచ్చుతుంటే మీరు పైకెక్కి గుచ్చుతుంటే అది ఎలా తిరుగుతుంటే గుచ్చుకుంటాను లోపల. రాత్రి మా పండు, రవికిరణ్, దినేష్, రాజ్ కుమార్, అభిషేక్, వంశీ వీరు అక్కడే కూర్చున్నారు. నాకు ఇలాగైతే నాకు పొట్ట వచ్చింది కదా, మొంగలేకపోతున్నాను. ఒక కుర్చీ పట్టుకొచ్చాడు, కూర్చున్నాడే తప్ప ఈ ఆరుగురు రావట్లేదు నా దగ్గరికి. 12 గంటల నుంచి 1 గంట వరకు నేనే పెడతా వచ్చింది, ఎవడు ఒక్కడు రావట్లేదు. వాళ్ళు ఏదంటే నాకు రాదని చెప్పేసి వదిలేస్తారు. అంటే అర్థమవుతున్నామా? మరో విధంగా కాదు. అంటే నేను ఏదో చిన్న చిన్న విషయాల్లో నమ్మకత్వం కనపరిచాను భగవంతుని దగ్గర. అప్పుడు నేను ఏమనిపించింది తెలుసా? ఇది నాకు ఇవ్వనటువంటి అధ్యక్షత పని, నేను ప్రెసిడెంట్ దీని మీద. అర్థమవుతున్నామా? నీకు మనం ఆలోచన చేయాలి. ఏమన్నాడు దేవుడు? 4 ఫుట్ నోట్ల కింద ఏమన్నది? ప్రభు అనేది ఏమన్నా రాయబడిందమ్మా? ప్రభు అని రాయబడింది 4వ వచనంలో. దేవుడు తన స్వరక్తినిచ్చి సంపాదించిన తమ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును ఏమన్నాడమ్మా? పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును. తర్వాత రెండోది, ఆ యావత్తు మందని గూర్చి. రెండవది, మీ మట్టుకు మిమ్ముని గూర్చి జాగ్రత్తగా ఉండదు. అందుకే నాకు ఈ మాట చదువుతుంటే నాలో నేనే తీవ్రత కలిగి ఉన్నాను. తీవ్రత ఏంటంటే నేనెందుకు కాపాడు, నేనెందుకు. అందుకే చిన్న చిన్న విషయాల్లో, పెద్దది కాదండి సంఘం, మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు, లోకసువార్త 21:36లో ఉంటుంది. ఆయన ఎదుట నిలవబడినప్పుడు ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉండాలి. అది జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసి వెళ్ళండి, ఆరాధన చేసి మనసులో ఆయన ప్రభు అడిగి మీ అంతటి మీరు ఆలోచించారు. నేను
నన్ను దేని మీద నువ్వు అధ్యక్షునిగా ఉంచావు ప్రభు, నాకు దేని మీద బాధ్యతగా ఉంచావు, నీ అంతా నువ్వే తీసుకోవాలి, ఎవరు బాధ్యత ఎవరు. ఇది దాని స్వతంత్రం. మాకు అనుష నిన్న ఆమె పైకంతా ఇక్కడ వరకు ఎత్తేసింది, ఇక్కడికి ఎత్తేసి ఆయన అడిగేస్తుంది. నేను చూశాను, ఆలోచన చేశాను. ఆమె ఎంఎస్సి మరి చేసి ఒక చక్కని కంపెనీలో R&Dలో లేకపోతే ఆమె రెగ్యులేటరీ అఫైర్స్లో ఆమె చూస్తుంది. ఆ సిచ్యువేషన్లో ఉండి పైకి ఎత్తేసి వారితో పట్టాయని చెత్త చెదరం అంతా తీయడం నాకు కొద్దిగా మనసు సంతోషం అనిపించింది. మనం ఎంత హంబుల్గా ఉంటే భగవంతుని దగ్గర అంత ఉన్నత స్థితి మనకు దొరుకుతుంది. అంటే మనం చాలా మట్టుకి ఆహ్వానించేటటువంటి వాడు ఒక్కడే గొప్ప పని చేయడు, వాకి చెప్పేవాడే పాటలు పాడేవాడే గొప్ప పని చేయడు. వెనకాల చాలా పని ఉంటుంది. ఈ శరీరానికి మీరు తెలుసమ్మా, శరీరంలో నీకు కళ్ళు కనపడతాయి, మీకు ఏం కనపడుతుంది? యాకోబు అంటే ఈ రెండే కనపడతాయి, కళ్ళు కనపడుతుంది, ముఖం కనపడుతుంది, కొద్దిగా రూపం కనపడుతుంది. కానీ లోపల యాకోబు అనేవాడు చాలా పరికరాలు ఉంటాయి, ఎన్నో అవయవాలు పని చేయాలి నిలబడాలంటే. ఆ అవయవాలన్నీ కనపడవు, లోపల ఉంటాయి. అందుకే అయినా కూడా అనేకులు ప్రార్థన చేస్తున్నారు, ఇక ఏం జీసస్ కాస్ట్ కనబట్టలేదు. వారు ప్రార్థన ప్రతిఫలాలు ఇప్పటికీ నిలబడి ప్రభువుని ఈ రోజున పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నాం. అయితే వారెవరో చేస్తున్నారు, నా మట్టుకు నేనేంటని మనం తీవ్రత కలిగి ఆలోచన చేయగలం. ఎందుకు ఆలోచన చేయాలి తెలుసమ్మా? ప్రభువు దేవుడు తన స్వరక్తమిచ్చి సొంత రక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును, తన సంఘమును కాయుటకు మిమ్మల్ని దేని మీద అధ్యక్షునిగా ఉంచును. ఆశీర్వాదం రావాలంటే మనం మొట్టమొదట ఆయనకి అవైలబిలిటీగా ఉండాలి. మనం అవైలబిలిటీగా ఉండాలి, ఆయనకి దగ్గరగా ఉండాలి. ఈ మాట నేను చెప్పాలని వచ్చాను, వేరే విధంగా వెళ్ళిపోయాను. చూడండి ఆ మాటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలాది చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడినీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఏమన్నామా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అంటే ఏంటి సహనం? అంటే ఏంటి? సహించుకోవడం. ఎప్పుడు సహించుకుంటాం? ప్రొద్దుట నేను అక్కడ ప్రొద్దుట వచ్చాను, ప్రొద్దుట వస్తే ఆ ముందరంతా టాయిలెట్స్, కుక్క 2-3 కుక్కలు ఉన్నాయేమో నాకు తెలియదు. ఒక 10 స్థలాల్లో కుక్క టాయిలెట్ వేస్తుంది. ఏం చేయాలి? అప్పుడు రామాదేవి గారు అటు వెళ్తున్నారు. అమ్మ చూడమ్మా, వాళ్ళు కావాలని ఇక్కడ కూర్చోబెడుతున్నారు అని చెప్పాను నేను ఒక మాట. చెప్తే ఆ తల్లిగారు, మనం రాత్రిపూట కదా అయ్యా, అలా ఏముంటుంది, రాత్రిపూట కదా అయ్యా, ఎవరు కనబడుతుంది అని పాపం వెళ్ళిపోయి ఆమె దాన్ని ఏమంటారు ఎసిగేసేసి శుభ్రంగా ఎత్తేసి తీసేసింది. ఇది కాదు పరిచర్య అంటే. అర్థమవుతుందన్నమాట. పరిచర్య అంటే గొప్పది కాదు. ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు, పెద్ద పరిచర్య కాదు. పెద్ద బిల్డింగ్లు కట్టిన పరిచర్య కాదు. పరిచర్య వాసన పడుతుంది, దాన్ని చూడటానికి అసహ్యంగా ఉంటుంది. ఎలాగ చీపురు కట్టాలో చూడాలి, ఎలాగెట్టాలి? అర్థమవుతుందమ్మా. సేవ అంటే భగవంతునికి చిన్న వాటిలో నమ్మకంగా ఉండడం. నాకు ప్రయారిటీ దొరకట్లేదు, నాకు ముందు పెరగట్లేదు, నా పేరు పలకట్లేదు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. దేవుడు నిన్ను ఒక దాని మీద అధ్యక్షుడిగా ఉంచిన అడుగు ప్రార్థన చేయి. నన్ను దేని మీద అధ్యక్షుడిగా ఉంచావు ప్రభా? అనేకులకి మీకు అర్థమవుతున్నాం, అందరికీ ఒక్కొక్క బాధ్యత ఉంది. మీకు తెలుసండి, చెవికో బాధ్యత ఉంది. చెవి ఏం చేయాలి? వినాలి. ఈ ముక్కు ఏం చేయాలి? వాసన చూడాలి. ఈ నోరు ఏం చేయాలి? మాట్లాడాలి. పళ్ళు ఏం చేయాలి? నవ్వాలి. నాలుగు ఏం చేయాలి? మాట బయటకు రావాలి. లోపల కొననాలకి ఇంకోటి ఉంటుంది, స్పష్టంగా బయటకు వచ్చేది. మీకు అర్థమవుతున్నామా? తల ఈ అందానికే కాదు, దీని అంతా ప్రొటెక్షన్ కోసం ఇస్తాడు భగవంతుడు. అలాగే కాళ్ళు, చేతులు, వేళ్ళు, గోళ్ళు అన్నీ అందుకే మీరు చెప్పండి, చిన్నోళ్ళ ఉన్న ఆ పక్కన ఉంది ఆమె మెర్లిన్ కూడా పని చేయాలి. దేవుని పని చేయకపోతే సంఘం పని చేయదు. మీకు అర్థం? చచ్చిపడిపోండి. ఏమంటారు? గుడ్డిది, కుంటిది ఏమంటారండి? గుడ్డోడు, కుట్టోడు, ఎర్రోడు, నత్తోడు అంటారు. ఎప్పుడు ఒక అవయవం పని చేయకపోతే సరే. అర్థమవుతుందమ్మా కీర్తన మాట? ఓ అమ్మాయి అర్థమవుతుందా? ఒక భాగం ఇప్పుడు యాకోబు అనేవాడు పని చేయలేదనుకోండి, ఈ సంఘం కుంటి సంఘం అవుతుంది. నెహెమ్యా గారు పని చేయకపోతే గుడ్డి సంఘం అవుతుంది. మీకు అర్థమవుతుందండి? మన ఎవరు సచివోదయం గారు ప్రార్థన చేయలేదనుకో, ఇది నూరులేని సంఘం అవుతుంది. మీకు అర్థమవుతుందమ్మా? నాకెంత చిన్నోడిని పెద్దోడిని ఎప్పుడు అలా అనుకోకూడదు.
నేను లేనంటే ఆ కుర్చీ ఖాళీగా ఉంటుంది. ఆ కుర్చీ ఖాళీగా ఉందంటే కుంటిలైపోయిందని అర్థం, గుర్తుపెట్టుకోండి. నేను వెళ్ళకపోతే ఏమవుతుందిలే, నేను నీళ్ళు వేయకపోతే, నేను పాలు వేయకపోతే ఏమవుతుంది, నేను వచ్చి నీళ్ళు వేస్తే అవుతుందిలే అనుకుంటామేమో. అందరూ అలా అనుకుంటే అక్కడ ఏముంది, నీళ్ళున్నాయి. మనం అందుకే భగవంతుని వైపు చూద్దాం. ఆయన ఈ యొక్క సంఘానికి ఒక విజన్ ఇచ్చారు. దేవుని చిత్తమైతే 4 రోజులు ఏదైనా ఒక 5 నిమిషాలు తెలుగులో ఆ విజన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముగిస్తున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తుని మందని గురించి, అంటే అందరి గురించి ఆలోచన చేయాలి. మీరు నాకు అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, ఎవరికి ప్రైజ్లాడు చెప్పట్లేదు. మనం చెప్తున్నారమ్మా, ఎంతమందికి పక్క వాళ్ళని పలకరించి వెళ్తున్నారు, పక్క వాళ్ళకి ప్రైజ్లాడు చెప్పి వెళ్తాను. ఎవరు వస్తున్నారు, ఏంటమ్మా రాలేదు ఏంటని, మీ క్షేమం ఏంటి, మీ ఇంట్లో ఎలా ఉంటున్నారు, అంతా బాగున్నారా, ప్రార్థనలు చేస్తున్నాం. మనం ఒకరినొకరు అడగడం, ఒకరి క్షేమం. మీకు తెలుసా అండి, నయమాను ఇంట్లో చిన్నది, ఇప్పుడు చాలాసార్లు విన్నాం, మనం 2-3 సార్లు విన్నాం ఈ మాట. నయమాను ఇంట్లో చిన్నది ఉంది, ఆమె బానిసగా తీసుకురాబడింది, తల్లిదండ్రుల నుంచి వేరు చేశారు, ఇంటి నుంచి వేరు చేశారు, ఆ ఊరు నుంచి దూరం అయిపోయింది. కానీ ఆ బిడ్డ బానిసగా ఉంది, బాధగా ఉంది, కుటుంబానికి దూరంగా ఉంది, అమ్మకి దూరంగా ఉంది. ఇక్కడ చూస్తే అంట్లు తోమిస్తున్నారు, వంట వండిస్తున్నారు, ఇల్లంతా తుడిపిస్తున్నారు, బానిస బ్రతుకు. తనకి నయమాను భార్యకి సహకారి ఉంది. నయమాను కళల్లో వచ్చే కన్నీరు, పగలంతా సైన్యాధిపతిగా ఉన్నాడు, పగలంతా కత్తి దూస్తూ ఉన్నాడు, పగలంతా శత్రువులకి భయకంపితులుగా భయం పుట్టిస్తున్నాడు. కానీ తన మనసులో, తన హృదయంలో, తన జీవితంలో కుష్ఠరోగం ఉంది. బట్టలు తీసేస్తే తన శరీరం అంతా కుష్టి వ్యాధి, వాసన వస్తుంది, శరీరం వాసన వస్తుంది. ఆ చిన్నది తన బాధ మర్చిపోయిందండి, ఇతరుల కొరకు బ్రతకడానికి. అది నేను చెప్పేది, ఇతరుల కొరకు బ్రతకడానికి. అయ్యా, నా యజమానుడు ఈ నయమాను నా ప్రవక్త దగ్గర, షోమ్రోనులో ఉన్న నా ప్రవక్త దగ్గర ఉంటే ఎంత బాగుంటది. మీకు అర్థమవుతుందమ్మా? రోజు ఆయన చిన్నదాని గురించి చూసాను మనం. ఆమె తలుపు కొట్టిన వెంటనే పేతురు వచ్చేసాడు. అమ్మ కేకలేసిన, పిచ్చిదానివి అన్నారు. ఏమన్నారు? పిచ్చిదానివి, నువ్వు జైల్లో ఉన్నవాడు ఎలా వస్తావు అనుకున్నావు కదమ్మా. దైవజనుల స్వరం, దైవజనుల పక్కనే ఆ చిన్నది ఏం చేయాలి? పడుకోవాలి, గుర్రపెట్టి. ఏమ్మా అంతే కదా, గుర్రపెట్టి పడుకోవాలి. కానీ ఏం చేస్తుంది? ప్రార్థనలో ఉంది. ఏ ప్రార్థనలో ఉందమ్మా? అందుకే నేను ఏమన్నానంటే, మనంతా మన స్వపరీక్ష చేసుకోవాలి. ఇతర పక్కన ఎవరిని పట్టించుకోద్దాము, ఇతరులు ఎవరిని చూడలేదు. ఉంటాయి కొన్ని, ఎవరిని గమనించకుండా భగవంతుని దగ్గర మన బాధ్యత ఏంటో అడగాలి. ఆయన నాకు ఈవన్నట్టు, నేను దేని మీద అధ్యక్షతగా ఉన్నాను ప్రభువా. మనుషులు ఇచ్చే బాధ్యతలు మనుషులు ఇచ్చేది బాధ్యత కాదు, భగవంతుని అడిగి తీసుకున్నది బాధ్యత అవుతుంది. ప్రభువా, నేను దేని మీద అధ్యక్షతగా ఉన్నాను. పెద్ద ఉద్యోగస్తులు, ధనికులు, వారు ఎన్నుకునే ఉద్యోగం అంటే తెలుసా? చర్చిలోకి వచ్చిన తర్వాత కార్పెట్లు వేస్తారు, కార్పెట్లు తుడుస్తారు, బల్లలు. మీరు చూడండి చర్చిల్లో వారు పెద్ద కారులో వస్తారు, కారు దూరంగా పెడతారు, దగ్గర పెట్టరు. దూరంగా పెట్టేసి వచ్చి నడిచొచ్చి శుభ్రంగా క్లీన్ చేసి, చర్చ్ అంతా క్లీన్ చేసేసి ఆ రోజులు వెళ్ళిపోయి ఎంత ఆశీర్వదించబడతారు, ఎంత ధనికులు అవుతారు, ఎంత ధనం, ఎంత ఇంటి నిండా సంతోషం. మనం విశ్వాసం అంటే క్రియ అని చెప్పేది. అందుకే ముగిస్తున్నాను. దేవుడు తన స్వరక్తి నుంచి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందిని గురించి, మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉన్నది. ప్రభు సమీపంగా ఉన్నాడు కదా సుమా. ఏమన్నాడు ఫిలిప్పీ 4:6లో? ప్రభు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతింపుకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా, స్తోత్రం. నేను ముగిస్తున్నాను. నేను ఒక చిన్న మాట చెప్పేసి వెళ్దాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా 34:4 కీర్తన 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిస్తూ ఉన్నాడు. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పిస్తూ ఉన్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగుతున్నాం. అది
ఆ వారి తట్టు ఆయన తట్టు చూస్తూ ఉంటే వెలుగు కలుగుతుందంట. వారు ముఖములెన్నడూ లజ్జింపకపోను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించి అతని శ్రమలన్నింటిలో నుండి అతను విడిపించాడు. ఎందుకో దానికి ఇంటర్లింక్ లేదు, ఆయన భగవంతుడు నాతో పలికిస్తున్నాడు. ఆలోచన చేయండి, ప్రభువా నన్ను దేని మీద అధ్యక్షునిగా ఉంచాలి. నీ బాధలు తీర్చివడమ్మా, మిగిలిన నీ సమస్యలు, నీ ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం, ఆయాసాలు, కష్టాలు, ఇబ్బందులు, కోరికలు, సమస్యలు అన్నీ ఆయన తెలుసు. నిన్ను ఆయన గురించి చింతించున్నాడు. నువ్వేం చేయాలి? నీ గురించి ఆయన పట్టించుకున్నాడు. ఇసుకి అంటాడు, ప్రభువా నా కొరకు పోటపడాలి, నువ్వు నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను, నేను ప్రార్థన చేయకపోవడం, మోకాలు సహకరించట్లేదు, ప్రార్థనకు రావడం దూరం అయిపోతుంది. నన్ను ఏమన్నాడమ్మా, నన్ను నా కొరకు పోటపడాలి, నా కొరకు ప్రార్థన నువ్వే చేసుకో, నేను శుభ్రంగా గొరకపట్టి పడుకుంటాను, అంతేనమ్మా దాని ఉద్దేశం. నేను పని చేయను, నువ్వే నా కొరకు పూటపడు. చూడండి 38వ యెషయా 38వ చివరి తీర్చే, నాకు శ్రమ కలిగను యెహోవా నా కొరకు పోటబడును, నా కొరకు ఉపవాసం ఉండుము, నా కొరకు నువ్వే కడుపు మార్చుకో, నా కొరకు నువ్వే కన్నీరు కార్చు, నువ్వే ప్రార్థన చేయి, నా పనంతా నువ్వే చెయ్యి. అయితే సత్యం ఏంటో తెలుసమ్మా, దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన ఈ సంఘం మీద, తన సంఘం మీద నిన్ను దేని మీద అధ్యక్షతగా ఉంచాడు. అది నువ్వు పట్టుకో, దేని తెలుసుకోండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మనంతట మనమే, ప్రభువా నాకు ఏం పని చెప్తున్నావయ్యా, యాకోబు గారు ఏం పని చేయాలి అని అడగన్నాను. మీ అంతటి మీరే స్వతంత్రంగా రావాలి, స్వతహాగా రావాలి. ఇది ఏం నీకు నాకు చెప్పి రక్షించుకున్నాడు భగవంతుడు. దైవజనుడు ఒకసారి ఆయన ఆరాధన చేస్తూ, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా దేవునికి నేను చేతులు ఎత్తుకుంటే ఎలా ఉండగలను? నా కొరకు ప్రాణం పెట్టినట్టు నా కొరకు ఉమ్మివేయించుకున్నాను. నా దేవుడు నా కొరకు ఉమ్మివేయించుకోలేదా? నా కొరకు కొరడా దెబ్బలు తినలేదా? ఆ దేవుడికి నేనేమి ఇవ్వగలను? నేను ఎందుకు ప్రార్థన చేయకుండా ఉండగలను? 2 చేతులు ఎత్తి ఎందుకు డాన్స్ వేయకూడదు? ఎందుకు గొంతులు వేయకూడదు? నీ మట్టుకి నా మట్టుకి ఆయన దగ్గర తీర్మానం చేసుకెళ్ళాలి. మనం వచ్చి సంఘం నుంచి వచ్చి ఒట్టుకి వెళ్ళిపోకూడదు. ఏదో ఒక తీర్మానంతో ఎక్కడన్నా ప్రభు నీ పని నమ్మకంగా, చిన్న పని పెద్ద పని నాకు చెప్పు ప్రభు. మనం దీనులంగా ఉండాలి. దేవుని మందిరానికి దీనులుగా. మీరు ఎప్పుడైనా గమనించాలి, మన దీనత్వంలో భగవంతుడు అచంచలంగా మనల్ని పైకి తీసుకెళ్తాడు. భగవంతుని కొరకు ఏదో ఒకటి చేయాలి, ఆయన మెప్పించాలి, ఆయన ఒప్పించాలి, ఆయన కనపరచాలి. ఆయన కొరకు ఏదో ఒకటి ప్రార్థన చేయడం, మనం ఆయన చెప్పిన పని చేయడం. కొన్నిసార్లు లోబడిన తనం ఉంటే మన ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన చేతులు అద్భుతమైన సాధనాలుగా భగవంతుడు మనం వాడుకోబోతున్నాడమ్మా. మీరు నమ్మండి, మన ఇంట్లో ఆశీర్వాదం కావాలంటే, ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? ఆయనకి తోడుగా పెట్టుకోవడం ఆశీర్వాదం. అని ఉన్నావు ప్రభా, నీ బాధ నువ్వే తీరుస్తారు. ఒకవేళ ఆకాశం మంది నువ్వు ఉన్నావు, నువ్వు నా దేవుడు ఏమన్నాడు 73:25లో, ఆకాశం మంది నువ్వు నాకుండగా లోకంలో ఏది నాకు వద్దు ప్రభా. ఒకవేళ హృదయం కురిసించిపోయినా, నా శరీరం కుళ్ళిపోయినా, నీవు నాకు నిత్యము ఏమన్నాడమ్మా, నీవు నాకు నిత్యం ఎవరు తీయలేదమ్మా, నీవు నాకు నిత్యము ఆశ్రయదుర్గంగా ఉన్నావు, నువ్వు నా శ్వాస భాగంగా ఉన్నావు, నా ప్రాణీ భాగంగా ఉన్నావు, నీవే నా భాగమును కాపాడుచున్నావు ప్రభు. ఎంత మంచి మాట. ఇంకా భగవంతుని మీద ఆధారపడితే ఆయన చేతిలో ఆ దేని మీద నేను ప్రెసిడెంట్గా ఆయన ఏ పని మీద ఏదో ఒక పనులు ఉంటాయి, 100 పనులు ఉంటాయి చర్చిలో. ఇంట్లో 100 ప్రార్థన అవసరతలు ఉన్నాయి. ఈ ప్రార్థన అవసరం కూడా నేను ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను కన్నీరు కారుస్తాను, అతని కొరకు నేను ప్రార్థన చేస్తాను.